ఏఐ గ్రాఫిక్ డిజైనర్స్ ని ఓవర్టేక్ చేస్తుందా? నేను ఒక గ్రాఫిక్ డిజైనర్ గా ఈ మధ్య నేను చూస్తున్న మార్పులు చూస్తే నా ఆన్సర్ క్లియర్ గా ఎస్. ఈ వీడియోలో నేను ఎందుకు ఇలా అంటున్నానో రియల్ ఎగ్జాంపుల్స్ తో చూపిస్తాను. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ కెరియర్ ని కూడా ఎఫెక్ట్ చేసే విషయం. మీరు కూడా ఎవరైనా కంటెంట్ క్రియేటర్ అయితే ఈ మధ్య థంబ్నెయిల్స్ కోసం, పోస్టర్ కోసం కాన్వా ఏఐ లేదా ChatGPT లేదా జెమినీ, మిడ్జర్నీ లాంటివి వాడుతున్నారా? నేను ఒక డిజైనర్ గా పని చేస్తున్నాను. నేను ఈ మధ్య చాలా మంది క్రియేటర్స్ ఇలా షిఫ్ట్ అవ్వడం చూశాను. ఈ వీడియోలో నేను 3 మెయిన్ పాయింట్స్ కవర్ చేస్తాను. థంబ్నెయిల్స్ కోసం ఏఐ వాడకం ఎందుకు పెరిగింది? ఇది వరకు యూట్యూబ్ థంబ్నెయిల్స్ కావాలంటే ఒక డిజైనర్ ని హైర్ చేసుకునేవాళ్ళు. ఆ డిజైనర్ కి బ్రీఫ్ ఇవ్వాలి. థంబ్నెయిల్ కోసం 1-2 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. రివిజన్స్ అడగాలి. కానీ ఇప్పుడు క్రియేటర్స్ ChatGPT లేదా జెమినీలో ఒక ప్రాంప్ట్ టైప్ చేస్తే లెస్ దెన్ 1 minute లో ఒక డీసెంట్ థంబ్నెయిల్ వచ్చేస్తుంది. కలర్, టెక్స్ట్, కంపోజిషన్ అన్ని ఏఐ హ్యాండిల్ చేస్తుంది. కాస్ట్ పాయింట్ నుంచి చూస్తే ఒక డిజైనర్ కి మంత్లీ లెక్క పే చేయాలి, అంటే 15 నుంచి 20K వరకు పే చేయాల్సి వస్తుంది. అదే పర్ థంబ్నెయిల్ వైజ్ గా చూసుకుంటే ఒక మంచి డిజైనర్ కి అయితే 1000 నుంచి 2000 వరకు పే చేస్తున్నారు ఇప్పుడైతే. అదే ఏఐ టూల్ కి అయితే ఒక 2000 పెట్టి సబ్స్క్రిప్షన్ పే చేస్తే ఆ మంత్ అంతా కూడా అన్లిమిటెడ్ థంబ్నెయిల్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ విషయంలో స్మాల్ అండ్ మీడియం క్రియేటర్స్ కి వర్క్ అయితే చాలా ఈజీగా జరిగిపోతుంది. స్పీడ్ విషయంలో కూడా ఏఐ విన్ అవుతుంది. అదే ఒక డిజైనర్ కి ఇస్తే 1 to 2 days వరకు టైం తీసుకుంటున్నాడు. అదే ఏఐ అయితే 1 minute or 2 minutes లో మనకి అవుట్పుట్ అయితే ఇచ్చేస్తుంది. దాంట్లో మనం చేంజెస్ పెట్టినా కూడా మినిమం 1 minute లో అయితే అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో ఈ విషయంలో కూడా ఏఐ విన్ అవుతుంది. డైలీ 2 to 3 వీడియోస్ అప్లోడ్ చేసే క్రియేటర్ కి ప్రతి థంబ్నెయిల్ కోసం డిజైనర్ ని వెతకడం పాసిబుల్ కాదు. ఈ విషయంలో కూడా ఏఐనే వాడతారు ఎక్కువ శాతం. ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ఫెస్టివల్ విషెస్, ప్రమోషనల్ బ్యానర్స్ ఇవన్నీ ఇప్పుడు ఏఐ టూల్స్ తో నిమిషాల్లో క్రియేట్ అవుతున్నాయి. నేను చూసిన మార్పు ఏంటంటే బ్రాండ్స్ కూడా ఇప్పుడు ఏఐ జనరేటెడ్ కంటెంట్ నే యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఇది వరకు క్వాలిటీ కోసం మాత్రమే డిజైనర్స్ మీద డిపెండ్ అయ్యేవారు. ఇప్పుడు ఏఐ అవుట్పుట్ కూడా చాలా బెటర్ అయింది. టెంప్లెట్స్, క్యాప్షన్స్, ఈవెన్ బేసిక్ బ్రాండింగ్ ఇవన్నీ ఏఐ సజెస్ట్ చేస్తుంది. ఇది నిజంగా డిజైనర్స్ కి ఒక వేకప్ కాల్. నేను ఒక క్లయింట్ కి అయితే వర్క్ చేస్తున్నా. వాళ్ళకి 2 to 3 million సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు బేసిక్ గా వ్లాగ్స్ అండ్ విలేజ్ టైప్ కంటెంట్ అయితే చేస్తారు. వాళ్ళు కొన్ని పిక్స్ ఇచ్చి నాకు ఈ టైటిల్ తో ఒక థంబ్నెయిల్ కావాలి అంటే, సో నేను చేసిన థంబ్నెయిల్ ని వాళ్ళు రిజెక్ట్ చేసి, సో వాళ్ళు ChatGPT లో చేయించుకున్న థంబ్నెయిల్ ని తీసుకొచ్చి మాకు ఇలాంటి అవుట్పుట్ కావాలని అయితే వాళ్ళు అడుగుతారు. సో మనం డిజైనర్స్ గా మనం ఇంత కష్టపడి ఇంత 1 to 2 hours కూర్చొని ఒక థంబ్నెయిల్ చేస్తే వాళ్ళకి ChatGPT చేసిన థంబ్నెయిల్ అయితే నచ్చింది. సో అక్కడ మనం డిసప్పాయింట్ అయ్యి మన వర్క్ అయితే ఇంకా మనం డిమోటివేట్ అవుతాం. మన బెస్ట్ అయితే ఇవ్వలేకపోతాం థంబ్నెయిల్స్ పైన. సో ఇలానే చాలా విషయాలు జరుగుతున్నాయి. నేను ఈ మధ్య అయితే మరీ ఎక్కువ అయితే ఫేస్ చేస్తున్నాను ఈ సిచ్యువేషన్. వాళ్ళు ఒక వెబ్ సిరీస్ చేస్తే వెబ్ సిరీస్ కి కావాల్సిన పోస్టర్ అయితే వేరే లాగా ఉంది. నేను ఒక ఫిలిం రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తూ నేను ఆ అవుట్పుట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. వాళ్ళు లాస్ట్ కి వచ్చేసరికి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటది అంటే ChatGPT చేసినదే అవుట్పుట్ బెటర్ ఉంటది కాబట్టి ChatGPT తో చేయించుకొని నాకు ఇలాంటి అవుట్పుటే కావాలి అది వాళ్ళు అయితే అడుగుతారు. సో దాని వల్ల ఏమవుతుందంటే మన డిజైనర్స్ యొక్క మైండ్ కూడా డిస్టర్బ్. ఇంకో విషయం కూడా చెప్తా, నేను ఒక థంబ్నెయిల్ చేసిన తర్వాత లేదా ఒక పోస్టర్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని వాడకుండా దాన్ని రిఫరెన్స్ గా ChatGPTకి ఇచ్చేసి దాన్ని కొంచెం మోడిఫై చేయించుకొని ఆ ChatGPT ఇచ్చిన ఇమేజ్ ని వాళ్ళు పోస్ట్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు రియల్ గా అయితే క్లయింట్స్ తో అయితే ఇవి జరుగుతున్నాయి. సో ఇవి నేను రియల్ గా డైలీ ఫేస్ చేసే ప్యాక్స్ అన్నమాట. అండ్ మీలో ఎవరైనా డిజైనర్స్ ఉంటే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో కామెంట్ లో చెప్పండి. చివరిగా చెప్పాలంటే పూర్తిగా కాకపోయినా థంబ్నెయిల్స్ మరియు సోషల్ మీడియా పోస్ట్ లాంటి ఏరియాస్ లో ఏఐ డిజైనర్ స్థానాన్ని ఫాస్ట్ గా తీసేసుకుంటుంది. ఇది నా అబ్జర్వేషన్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా చెప్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి హానెస్ట్ రియల్ టాప్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.